ఓం లలితాదేవి అయి నమః. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే అక్టోబర్ 2025 క్యాలెండర్ అనేది తెలుసుకోబోతున్నామండి. మనకి అక్టోబర్ 1వ తారీఖున దసరా పండుగ నవమి అయితే వచ్చిందండి. దసరా పండుగ నవరాత్రులు అయితే మనకి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచే మొదలవుతున్నాయి కాబట్టి ఈసారి 11 రోజులు వచ్చాయి. దసరా పండుగ అనేది ఆశ్వయుజ శుద్ధ దశమి మనకి 2వ తారీఖు అయితే ఉంది. అయితే శుభముహూర్తాలు అనేవి ఈ నెలలో ఏమేమి ఉన్నాయనేది తెలుసుకుందాము. అక్టోబర్ 1వ తారీఖున చూడండి, నవమి బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజున వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే మీరు బొడ్రాయి ప్రతిష్ట చేయించాలనుకుంటే మీరు ముందే నామకరణం అనేది పెట్టించుకోవచ్చు. అంటే బొడ్రాయి ప్రతిష్ట ఒకవేళ మీ ఊళ్ళో మీరు వేయాలనుకుంటే ఈ 22వ తారీఖు వచ్చిన తర్వాతనే మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు అండి, ముందే. కాబట్టి ఈ రోజున ముహూర్తాలు అనేవి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఇంకా పిల్లలకి నామకరణం చేయవచ్చు, అలాగే వాహన ప్రారంభం చేయవచ్చు, వ్యాపారము ప్రారంభం చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు, పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు, నిశ్చితాంబులాలు కూడా పుచ్చుకోవచ్చు అండి. ఈ రోజున చాలా మంచి రోజులే ఇవి. ఎందుకంటే అమ్మవారి నవరాత్రులు, అలాగే ఆశ్వయుజ మాసంలో మనకి మూడాలు కూడా ఏం లేవు కాబట్టి ఇవి మంచి రోజులే. కాబట్టి మధ్యాహ్నం 12:54 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు అంటే రాత్రిపూట ఉంటాయి. మీరు పంతులు గారిని అడిగి కనుక్కొని పెట్టించుకోండి. రాత్రి ముహూర్తం మీకు కావాలనుకుంటే వివాహ ముహూర్తాలు 1:08 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. కొంతమంది రాత్రిపూట కావాలని పెట్టించుకుంటారు కాబట్టి అలా కూడా మీరు పెట్టించుకోవచ్చు. ఇంకా గృహారంభం అంటే శంకుస్థాపన ముహూర్తాలు ఉన్నాయి. 1వ తారీఖున రాత్రిపూట 1:08 తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. అలాగే బోరింగ్ కూడా మీరు వేయించుకోవచ్చు తెల్లవారితే 4:18 తర్వాత, అంటే తెల్లవారితే మీకు గురువారం అనేది వస్తుందన్నమాట. ఇంకా 2వ తారీఖు వచ్చేసి దశమి గురువారము, అంటే విజయదశమి. ఈ రోజున దసరా పండుగ, శ్రవణ నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, బొడ్రాయి ప్రతిష్ట, పిల్లలకి నామకరణము చేయించవచ్చు. అలాగే ఉదయం 9:40 తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభము, భూమి రిజిస్ట్రేషన్స్, పెండ్లి చూపులు, నిశ్చితాంబులాలు కూడా పుచ్చుకోవచ్చు ఈ రోజున. ఇంకా సాయంత్రం 4:39 తర్వాత కూడా వివాహము, గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయండి. రాత్రి 1:04 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు, గృహారంభము, గృహప్రవేశము ముహూర్తాలు ఉన్నాయి. బోరింగ్ కూడా మీరు తెల్లవారుజామున 4:14 తర్వాత అయితే వేయించుకోవచ్చు, తెల్లవారితే శుక్రవారము. ఇంకా 3వ తారీఖు వచ్చేసి చూడండి, ఏకాదశి శుక్రవారము, ధనిష్ట నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే బొడ్రాయి ప్రతిష్టలు చేయించుకోవాలంటే కూడా ఈ నెల బాగానే ఉంది కాబట్టి మీరు ముందే ముహూర్తాలు అనేవి పెట్టించుకోండి. మీకు ఆశ్వయుజ మాసము మనకి రాగానే అంటే సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవడము మొదలు పెట్టవచ్చు. కాబట్టి ముందే మీకు అక్టోబర్ క్యాలెండర్ అందిస్తే మీకు తెలుస్తుంది కాబట్టి నేను కూడా చెప్తున్నానండి. అయితే బొడ్రాయి ప్రతిష్ట కూడా ఈరోజు చేయించుకోవచ్చు అనుకున్నాం కదా 3వ తారీఖున. ఇంకా పిల్లలకి నామకరణం చేయవచ్చు, అంటే బాసాల ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు, పేరు పెట్టవచ్చు అనమాట. ఇంకా ఉదయం 9:36 తర్వాత కూడా వ్యాపారము, వాహన ప్రారంభము, భూమి రిజిస్ట్రేషన్స్, అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు, నిశ్చితాంబులాలు పుచ్చుకోవచ్చు, అంటే ఎంగేజ్మెంట్ కూడా చేయవచ్చు అనమాట. ఇంకా సాయంత్రం 4:35 తర్వాత వివాహము, గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు కూడా ఉంటాయి. అంటే గర్భధానం అంటే మీకు పెళ్ళైన తర్వాత వాళ్ళకి చేసే కార్యం అనేది రాత్రిపూట పంతులు గారు పెడతారు. మీరు కావాలంటే వారి పేరు బలం మీద మీరు పెట్టించుకోండి. ఇంకా రాత్రి 1 గంట తర్వాత కూడా వివాహము, గృహారంభము, గృహప్రవేశము ముహూర్తాలు అనేవి ఉన్నాయి. బోరింగ్ కూడా 4:10 తర్వాత మీరు వేసుకోవచ్చు. అయితే 4వ తారీఖు వచ్చేసి ఆశ్వయుజ మాసము, శుద్ధ ద్వాదశి, అంటే ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి శనివారము, శతభిష నక్షత్రము. ఈ రోజున కూడా వివాహము, గృహారంభము, గృహప్రవేశము, బొడ్రాయి ప్రతిష్టలు, పిల్లలకి నామకరణం చేయడానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే ఉదయం 9:32 తర్వాత కూడా వ్యాపారము, వాహన ప్రారంభము, భూమి రిజిస్ట్రేషన్స్, మీరు భూమి కొన్నట్లయితే రిజిస్ట్రేషన్స్ పెట్టుకోవచ్చు, అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, నిశ్చితాంబులాలు, ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు. మరి మధ్యాహ్నము 12:42 తర్వాత కూడా వివాహము, గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు ఇవన్నీ ఉన్నాయి. గర్భధాన ముహూర్తం అంటే నైట్ వస్తుంది, మీరు చెప్పాను కదా ఇందాకనే, మీ పురోహితుని అడిగి కనుక్కోండి. ఇక రాత్రి 12:56 తర్వాత కూడా వివాహము, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మళ్ళీ బోరింగ్ కూడా 4:06 తర్వాత తెల్లవారుజామున మీరు వేసుకోవచ్చు, తెల్లవారితే మీకు ఆదివారం అనేది వస్తుంది. ఇంకా 5వ తారీఖు వచ్చేసి చూడండి, ఆశ్వయుజ మాసము, శుద్ధ త్రయోదశి, పూర్వభాద్ర నక్షత్రము. ఈ రోజున సాధారణ పండుగ మాత్రమే బాగుందండి.
అయితే మధ్యాహ్నము 12:39 తర్వాత గర్భధారణ ముహూర్తం అనేది ఉంటుంది. అంటే నైట్ అనేది మీకు వస్తుంది. అది మీరు వాళ్ళ పేరు బలం మీద మీరు కనుక్కోండి. ఇంకా 6వ తారీఖు వచ్చేసి ఆశ్వేజ మాసము, చతుర్దశి సోమవారము, ఉత్తరాభాద్ర నక్షత్రము, గృహారంభము, గృహప్రవేశము, బొడ్రాయి ప్రతిష్ట, పిల్లలకి నామకరణం చేయడానికి, అలాగే ఉదయం 9:25 తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభము, పెళ్లి చూపులు, భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, నిశ్చితాంబులాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2:06 తర్వాత కూడా గృహప్రవేశము, గర్భధారణ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. రాత్రి వేళలు కూడా మీకు కావాలంటే ముహూర్తాలు ఉంటాయి. మీరు పంతులు గారిని అడిగి కనుక్కోండి. ఇక 7వ తారీఖున పౌర్ణమి. ఈ రోజున అయితే ఆపరేషన్స్కి మాత్రమే బాగుందండి, అలాగే సాధారణ పనులకు మాత్రమే బాగుంది అని ఇచ్చారు. అయితే సాయంత్రం మనకి అశ్విని నక్షత్రం వచ్చిన తర్వాత 4:20 తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే బోరింగ్ అనేది తెల్లవారుజామున 3:55 తర్వాత అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంకా 8వ తారీఖు వచ్చేసి చూడండి పాడ్యమి, అంటే బహుళ పాడ్యమి. పౌర్ణమి అయిపోయిన తర్వాత వచ్చే పాడ్యమిని మనము బహుళ పాడ్యమి అని అంటాము. అయితే పాడ్యమి రోజున బుధవారం రోజు వివాహము, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు అయితే ఉన్నాయి. బొడ్రాయి ప్రతిష్ట కూడా ఈ రోజున ముహూర్తం అనేది మీరు పెట్టించుకోవచ్చు. పిల్లలకి నామకరణం చేయవచ్చు. ఉదయం 9:15 తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభాలు, అలాగే భూమి రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు, నిశ్చితాంబులాలు పుచ్చుకోవచ్చు. సాయంత్రము 4:16 తర్వాత వివాహము, గృహప్రవేశము, గర్భధారణ ముహూర్తాలు కూడా ఉన్నాయండి. ఇవి మీరు కావాలంటే పురోహితుని అడిగి పెట్టించుకోండి. ఇక 9వ తారీఖు వచ్చేసి చూడండి తదియ. ఈ రోజున గురువారము, భరణి నక్షత్రము. మామూలుగా ఆపరేషన్స్ మాత్రమే ఈ రోజున బాగుందండి. ఇక 10వ తారీఖు వచ్చేసి చూడండి ఆశ్వీజ మాసము, శుక్రవారము, కృతిక నక్షత్రము. ఈ రోజున ఆపరేషన్స్కి మాత్రం బాగుంది. 4:08 తర్వాత రోహిణి నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహప్రవేశ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మళ్ళీ రాత్రి 12:33 తర్వాత వివాహము, గృహప్రవేశము, గృహారంభం అంటే శంకుస్థాపన ముహూర్తాలు, బోరింగ్ కూడా వేయించుకోవచ్చు అనమాట. తెల్లవారుజామున 3:43 తర్వాత మీరు బోరింగ్ అనేది మొదలు పెట్టుకొని వేసుకోవచ్చు అండి. ఇంకా 11వ తారీఖు చూడండి ఆశ్వీజ మాసము, పంచమి అంటే బహుళ పంచమి, శనివారము, రోహిణి నక్షత్రం మిగులు, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, బొడ్రాయి ప్రతిష్టలకి ఈ రోజునైతే ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఇంకా పిల్లలకి నామకరణం కూడా మీరు చేయవచ్చు. అలాగే ఉదయం 9:05 తర్వాత వ్యాపార ముహూర్తాలు, అంటే వ్యాపారం మొదలు పెట్టాలంటే మీరు మొదలు పెట్టుకోవచ్చు. షాప్ ఓపెనింగ్ చేయించుకోవచ్చు. వాహన ప్రారంభాలు ఏమైనా కొత్త వాహనాలు కొన్నట్లయితే ప్రారంభించవచ్చు. నిశ్చితాంబులాలు పుచ్చుకోవచ్చు, అంటే ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు. పెండ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు. ఈ రోజున మీరు భూమి కొనుక్కున్నట్లయితే ఒకవేళ రిజిస్ట్రేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 1:46 తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధారణ ముహూర్తాలు కూడా ఉన్నాయండి. ఇక 12వ తారీఖు వచ్చేసి చూడండి షష్ఠి. ఈ రోజున ఆదివారము, షష్ఠి, మృగశిర నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము ఈ రోజున ముహూర్తాలు అయితే ఉన్నాయి. అలాగే బొడ్రాయి ప్రతిష్ట పెట్టించుకోవచ్చు మీరు ముహూర్తము. పిల్లలకి నామకరణం చేయవచ్చు. 9:01 తర్వాత ఉదయం వ్యాపార ప్రారంభాలు చేసుకోవచ్చు, వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు, భూమి రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు, పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, నిశ్చితాంబులాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మళ్ళీ మధ్యాహ్నం 1:42 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చిన తర్వాత కూడా మీరు గర్భధారణ ముహూర్తం అయితే పెట్టించుకోవచ్చు. అంటే ఆరుద్ర నక్షత్రం వచ్చిన తర్వాత నైట్ కూడా ఉంటుంది కాబట్టి పెళ్ళి అయిన తర్వాత వారికి కార్యం అనేది చేయాలనుకుంటే మీరు మీ పంతులు గారిని అడిగి ముహూర్తాలు అనేవి పెట్టించండి. ఇంకా 13వ తారీఖు అనమాట. 13వ తారీఖున సప్తమి, సోమవారము, ఆరుద్ర నక్షత్రం మిగులు, సాధారణ పనులకు మాత్రం ఈ రోజున బాగానే ఉందండి. అయితే 1:35 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చిన తర్వాత గర్భధారణ ముహూర్తాలు, గృహప్రవేశం ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇక 14వ తారీఖున అష్టమి, మంగళవారము, ఆపరేషన్స్కి మాత్రమే బాగుందండి. ఇక 15వ తారీఖు వచ్చేసి చూడండి ఆశ్వీజ బహుళ నవమి. ఈ రోజున బుధవారము, పుష్యమి నక్షత్రము, గృహారంభము, గృహప్రవేశము, నామకరణము, అంటే పిల్లలకి బార్సాలు చేసి పేరు పెడతాం కదా, నామకరణము. అలాగే బొడ్రాయి ప్రతిష్టలకి కూడా మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. ఉదయం 8:49 తర్వాత కూడా వ్యాపారము ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. అంటే వ్యాపారం మీరు ప్రారంభించాలనుకుంటే ముహూర్తం పెట్టించుకోవచ్చు. వాహన ప్రారంభాలు చేయవచ్చు, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు, పెండ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు, అలాగే నిశ్చితాంబులాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రోజున ఈ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇంకా చూడండి 16వ తారీఖు వచ్చేసి దశమి, గురువారము, ఆశ్లేష నక్షత్రము. ఈ రోజున ఆపరేషన్స్ మాత్రమే
చేయించుకోవడానికి వీలుంది. అయితే మధ్యాహ్నం 1:26 తర్వాత మఘ నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మీ పంతులు గారిని అడిగి, అంటే మీ పురోహితుల వారిని అడిగి మీ ముహూర్తాలు అనేవి పెట్టించుకోండి. ఇంకా 17 తారీఖు వచ్చేసి చూడండి, ఆశ్వీజ బహుళ ఏకాదశి శుక్రవారము, మఘ నక్షత్రం మిగులు, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, బొడ్రాయి ప్రతిష్టలు ఈ రోజున చేయించుకోవచ్చు, అంటే ముహూర్తాలు పెట్టించుకోవచ్చు, నామకరణం చేయవచ్చు పిల్లలకి. ఇంకా సాధారణ పనులకు కూడా ఈ రోజున బాగానే ఉందండి. ఇంకా 18, 19, 20, 21 అయితే ఏ ముహూర్తాలు అనేది ఇవ్వలేదండి, ఎందుకంటే అమావాస్యకి ముందు రోజులు కాబట్టి ఏ ముహూర్తాలు లేవు. అయితే అక్టోబర్ 22 తారీఖున చూడండి, మనకి కార్తీక మాసం అనేది ప్రారంభం కాబోతోంది. అయితే ఈ రోజున ఏ ముహూర్తాలు ఉన్నాయి అంటే, స్వాతి నక్షత్రం వచ్చిన తర్వాత ఈ రోజున వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. ఇంకా 23 తారీఖు వచ్చేసి చూడండి, విధియ అంటే కార్తీక శుద్ధ విధియ గురువారము, విశాఖ నక్షత్రము ఈ రోజున ఆపరేషన్స్ మాత్రమే బాగుంది. అయితే అనురాధ నక్షత్రం వచ్చిన తర్వాత మనకి 12:58 తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. 4:29 తర్వాత అయితే బోరింగ్ అనేది వేసుకోవచ్చు. ఇంకా 24 తారీఖు వచ్చేసి చూడండి, కార్తీక శుద్ధ తదియ శుక్రవారము, అనురాధ నక్షత్రానికి ఈ రోజున వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, అలాగే బొడ్రాయి ప్రతిష్ట, పిల్లలకి నామకరణం చేసుకోవచ్చు. అలాగే 11:23 తర్వాత వివాహము, గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు ఇవన్నీ ఈ రోజున ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా మీరు పెట్టించుకోవచ్చు. రాత్రిపూట కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. రాత్రి ఎప్పుడంటే 11:37 తర్వాత వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మీకు ఒకవేళ రాత్రి పెళ్లి కావాలనుకుంటే ఎవరికైనా రాత్రిపూట కూడా మీరు పెట్టించుకోండి మీ పురోహితులతోటి. అలాగే గృహారంభ ముహూర్తాలు కూడా ఉన్నాయి, అంటే శంకుస్థాపన కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. తెల్లవారుజామున ఉంటుంది ముహూర్తము, మీ పంతులు గారిని అడగండి. గృహప్రవేశ ముహూర్తం కూడా ఉంది తెల్లవారుజామున. అలాగే బోరింగ్ కూడా మీరు తెల్లవారితే 4:25 తర్వాత బోరింగ్ కూడా వేసుకోవచ్చు అండి. చూడండి, 25 తారీఖున చవితి శనివారము, జ్యేష్ఠ నక్షత్రము ఈ రోజున పిల్లలకి చెవులు మాత్రం కుట్టించవచ్చు. అలాగే వ్యాపారం ప్రారంభం ఏదైనా మీరు వ్యాపారానికి సంబంధించిన మాటలు ఏమైనా చేసుకోవచ్చు, వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఇంకా 26 తారీఖు వచ్చేసి చూడండి, కార్తీక శుద్ధ పంచమి ఆదివారము, జ్యేష్ఠ నక్షత్రం మిగులు, చెవులు కుట్టించవచ్చు పిల్లలకి. ఆడపిల్లలకి 3వ ఏట 5వ ఏట సంవత్సరం లోపు కూడా చెవులు కుట్టిస్తారు కాబట్టి కుట్టించవచ్చు. ఇంకా వ్యాపారము ముహూర్తాలు అనేవి ఉన్నాయి, అంటే మీరు ప్రారంభించుకోవచ్చు. మూల నక్షత్రం వచ్చిన తర్వాత 8:05 తర్వాత ఉదయము వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, అలాగే బొడ్రాయి ప్రతిష్ట ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఈ రోజున పిల్లలకి బార్సాల కూడా చేసుకోవచ్చు అనమాట, అంటే పేరు పెట్టే కార్యక్రమం చేసుకోవచ్చు. ఉదయం 11:15 తర్వాత వ్యాపారం ప్రారంభాలు చేసుకోవచ్చు, అంటే మీరు ఏదైనా షాప్ పెట్టాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా వ్యాపార ప్రారంభము, వాహన ప్రారంభము, అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, నిశ్చయతాంబూలాలు పుచ్చుకోవచ్చు, అంటే ఎంగేజ్మెంట్ అనమాట. పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ చేస్తారు కదా, అవి చేసుకోవచ్చు. ఇంకా మధ్యాహ్నం 12:46 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయండి. గర్భధాన ముహూర్తాలు కూడా ఈ రోజున ఉన్నాయన్నమాట. పెళ్ళైన తర్వాత వారిద్దరికి చేసే కార్యము కూడా మీరు ఈ రోజున పెట్టించవచ్చు. ఇంకా రాత్రి పెళ్లి ముహూర్తాలు కావాలనుకుంటే కూడా ఈ రోజున ఉన్నాయి. 11:29 తర్వాత వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. గృహప్రవేశ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు కూడా ఉన్నాయి. బోరింగ్ కూడా మీరు తెల్లవారుజామున 4:15 తర్వాత మీరు బోరింగ్ వేయించుకోవచ్చు అండి, ఇల్లు కట్టాలనుకుంటే. 27 తారీఖు షష్ఠి సోమవారము, పూర్వాషాఢ నక్షత్రము, సాధారణ పనులకైతే ఈ రోజున బాగానే ఉందండి. అయితే రాత్రి 11:25 తర్వాత వ్యవసాయ పనులు, అంటే బోరింగ్ అనేది వేయించుకోవచ్చు అని ఇచ్చారు కాబట్టి మీరు తెల్లవారితే 4:13 తర్వాత బోరింగ్ అనేది వేయించుకోవచ్చు. ఈ 28 తారీఖు వచ్చేసి సప్తమి మంగళవారము, పూర్వాషాఢ నక్షత్రము ఈ రోజున ఆపరేషన్స్ మాత్రం బాగుంది. 3:39 తర్వాత అయితే ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. బోరింగ్ కూడా మీరు వేయించుకోవచ్చు తెల్లవారుజామున 4:09 తర్వాత. తెల్లవారితే మీకు బుధవారం అనేది వస్తుంది. ఇంకా 29 తారీఖు వచ్చేసి చూడండి, కార్తీక శుద్ధ అష్టమి బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్రం మిగులు, వివాహము, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే బొడ్రాయి ప్రతిష్ట మీరు పెట్టించుకోవాలంటే పెట్టించుకోవచ్చు, నామకరణం చేయవచ్చు పిల్లలకి. ఉదయం 11:03 తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు పిల్లగాడికి.
అలాగే వాహన ప్రారంభం చేయవచ్చు. ఏదైనా కొత్త వాహనం కొన్నట్లయితే మీరు ప్రారంభించవచ్చు అనమాట. వ్యాపార ప్రారంభాలు చేసుకోవచ్చు, నిశ్చితాంబూలాలు పుచ్చుకోవచ్చు, రిజిస్ట్రేషన్స్ చేయవచ్చు. చూడండి, శ్రవణ నక్షత్రం కూడా వచ్చిన తర్వాత అంటే మధ్యాహ్నం 12:34 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. శ్రవణ నక్షత్రానికి బోరింగ్ కూడా మీరు తెల్లవారుజామున 4:05 తర్వాత వేయించుకోవచ్చు. 30 తారీఖు వచ్చేసి నవమి గురువారము, శ్రవణ నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. బొడ్రాల ప్రతిష్ట కూడా మీకు ముహూర్తాలు అనేవి ఉన్నాయి. పిల్లలకి బాసాల ముహూర్తాలకు పెట్టుకోవడానికి కూడా ఈ రోజున ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే ఉదయం 10:59 తర్వాత సాధారణ పనులకి ఈ రోజున బాగానే ఉంది. అయితే ధనుష నక్షత్రం వచ్చిన తర్వాత మధ్యాహ్నం 3:31 తర్వాత అయితే వివాహ ముహూర్తాలు కూడా ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయండి. మళ్ళీ రాత్రి వేళల్లో మీకు 11:13 తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, తెల్లవారుజామున బోరింగ్ కూడా మీరు 4 గంటల తర్వాత వేసుకోవచ్చు. ఇంకా 31 తారీఖు చూడండి, దశమి శుక్రవారము, ధనిష్ట నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, ఈ రోజున బొడ్రాల ప్రతిష్ట, నామకరణము ముహూర్తాలు ఇవన్నీ ఉన్నాయండి. అలాగే శతభిషం వచ్చిన తర్వాత కూడా ఉదయం 10:55 తర్వాత వ్యాపార ముహూర్తాలు, వాహన ప్రారంభాలు, పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, నిశ్చితాంబూలాలు పుచ్చుకోవచ్చు, భూమి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. మళ్ళీ మధ్యాహ్నం 3:27 తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధాన ముహూర్తాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు పెట్టించుకోవచ్చు. ఇంకా రాత్రి 12:07 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ ఉన్నాయి. బోరింగ్ కూడా మీరు తెల్లవారితే 3:57 తర్వాత వేయించుకోవచ్చు. చూడండి, అక్టోబర్ అయితే అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అంటే మీకు అన్ని రకాలుగా ముహూర్తాలు అనేవి ఉన్నాయి కాబట్టి తర్వాత ముహూర్తాలు అనేవి ఉండవు. నవంబర్లో కొన్ని రోజుల వరకు మాత్రమే ముహూర్తాలు ఉంటాయి కాబట్టి మీరు తొందరపడి అక్టోబర్లో మీరు ఏమైనా కార్యాలు చేయాలనుకుంటే తొందరగా చేసేయండి. తర్వాత మూడాలు ప్రారంభమవుతాయి. మీకు ఫిబ్రవరి వరకు కూడా మీకు ముహూర్తాలు అనేవి ఉండవు కార్యాలు చేయాలనుకుంటే. కాబట్టి మీరు తొందరపడి ఈ అక్టోబర్లో మంచి కాలం అని చెప్పుకోవచ్చు. ఆశ్వీజ మాసం, కార్తీక మాసం కలిసి వచ్చింది కాబట్టి చక్కగా ముహూర్తాలు అనేవి పెట్టించుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.